Hello viewers, welcome to Not Macha Confession. So Machas, please like, share and subscribe. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇలాంటి కన్ఫెషన్స్ ఇంకా చాలా తీసుకురాగలుగుతాం. ఓకే, హాయ్ మచా, హౌ ఆర్ యూ? హాయ్ మచ్చా, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఇవాళ ఏంటి కన్ఫెషన్? తహదాలు ఆడుతున్నా, చెప్పు. ఈరోజు కన్ఫెషన్ కి ఏమనాలి, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చు. ఎందుకు, ఏమైందంట కోయిలకి? చెప్పు. చెప్తా. యా, ఆ కోయిల స్టోరీ ఏంటి, ఎందుకు తొందరపడి కూర్చుంది ప్లీజ్. అని చెప్తా. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో అగైన్ ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ ఏ బీటెక్ guy and a బీటెక్ girl. ఓకే, లెట్స్ జంప్ ఇంటూ కన్ఫెషన్ దెన్. కన్ఫెషన్. హాయ్ ఆల్, ఐఎమ్ 25 male. ప్రెసెంట్ ఇండియాలోనే ఉంటున్నా. ఓకే, బట్ నా లవ్ రిగ్రెట్ డ్రామా అంతా యుఎస్ లో ఉంది. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. నువ్వు ఆ గ్లాస్ తీసి గ్లాస్ సెట్ అయిపోద్ది. సో అసలు యుఎస్ అనేది నా కెరీర్ ప్లాన్ అవునా? మరి ఎందుకు చూస్ చేసుకున్నాడంట? రా బంధువులు, రా బంధువులు. బాగా చెప్పిండు కదా, నిజంగానే రా బాబు. కొందరు బంధువులు నిజంగానే రా బంధువులు, కరెక్ట్ చెప్పిండు. నెక్స్ట్. సో రా బంధువుల గోలకి 2024 ఫాల్ కి మాస్టర్స్ ప్లాన్ చేసి 2024 ఫాల్. ఓకే. 2023 అక్టోబర్ లో యూనివర్సిటీ ప్రాసెస్, అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ అదర్ సెలక్షన్, యూనివర్సిటీ సెలక్షన్ అండ్ అదర్ ప్రాసెస్ కోసం టెలిగ్రామ్ లో సెర్చ్ చేసి కొన్ని గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. ఓకే. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది మనోడు. ఇనిషియల్లీ తను గర్ల్ అని కూడా వాడు తెలియదంట. తన పేరు ఒక ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యింది. మిస్టర్ సి లాగా మిస్సెస్ సి. ఓకే, రైట్. తన నేమ్ ఒక ఆల్ఫాబెట్ పెట్టుకొని ఉంది. సో అలా కొన్ని చాట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ తర్వాత తను గర్ల్ అని తెలిసింది. కోఇన్సిడెంట్లీ తను నేను ఒకే సిటీ, సేమ్ కన్సల్టెన్సీ అండ్ మా కౌన్సిలర్ కూడా ఒకడే. అలేలా, ఇప్పుడు సేమ్ సిటీ వరకు అయితే ఓకే, ఐ అగ్రీ, అయ్యిద్ది. సేమ్ లాంగ్వేజ్ కూడా ఓకే, ఐ అగ్రీ, అయ్యిద్ది. ఓకే, మరీ ఇంకా టెలిగ్రామ్ కాబట్టి మరీ సేమ్ కన్సల్టెన్సీ అనుకోవచ్చు. మరి సేమ్ కౌన్సిలర్ కూడానా? ఇక సేమ్ కౌన్సిలర్ కింద ఉంటే ఇక గ్రూప్, నాకు తెలిసి ఆ గ్రూప్ మొత్తం ఆ కౌన్సిలర్ కింద పడితే అయ్యి ఉంటది. అట్టా పరిచయం. ఓకే. యుఎస్ఏ ఇన్ఫర్మేషన్ నుండి కాస్త పర్సనల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం స్టార్ట్ అయింది. గర్లని తెలిసిన తర్వాత పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేసుకున్నారు. అంతకుముందు లేదు, ఓన్లీ ప్రొఫెషనల్. ఓకే. మనోడు, మన కథానాయకుడు ప్రొఫెషనల్, అమ్మాయి కాకపోతే. ఓకే. అండ్ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇక అమ్మాయి అంటే గుడ్ ఫ్రెండ్స్ అవుతారు కదా. అమ్మాయి అంటే ఇక గుడ్ ఫ్రెండ్స్ కావాల్సిందే అమ్మాయి తోటి, లేకపోతే కష్టం అయిపోయింది. సో యుఎస్ లో కూడా సేమ్ యూనివర్సిటీ ప్లాన్ చేసాం. అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఎలాగా ప్రయర్ చేయాలో అలా ప్రయర్ గా ప్లాన్ చేసాం. సో అట్లాగా యుఎస్ లో కూడా సేమ్ యూనివర్సిటీ, అకామిడేషన్ అన్ని ప్లాన్. ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? సో మనోడికి ఒక డ్రీమ్ చెక్ లిస్ట్ ఉందన్నమాట. ఓకే, చెక్ 1, చెక్ 2, అమ్మాయి ఏమి ఉండాలి, అందంగా ఉండాలి, రైట్. సో చెక్ లిస్ట్ అన్ని మనోళ్ళకి అబ్బాయిలకి అంత సీన్ ఉందంటవా? చెక్ లిస్ట్ పెట్టుకొని మరి సెక్స్ చేసుకునే అంత మనోడు ఏదో ఉండదు. మనోడు అలా అయింది. ఆఫ్లైన్ లో కూడా రెగ్యులర్ గా మీట్ అయ్యాము, మూవీస్ కి వెళ్ళాం అండ్ వీసా మాక్స్ కూడా వెళ్ళాం. ఆ మూవీ టికెట్స్ పైసలు పెట్టిండే కన్ఫెషన్ లో, అది పెట్టలేదు. ఇంకా ఏడబెట్టుంటారు. తను కూడా చాలా క్లోజ్ గా ఉండేది నాతో. తనకి ఎలా ప్రపోజ్ చేయాలా, అసలు ప్రపోజ్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను. ప్రపోజ్ ఇప్పుడే జస్ట్ కలిసి మూవీస్ కి వెళ్ళి ఇద్దరు కలిపి ఒకటే ఆస్పిరెంట్స్ ఉన్నది, యుఎస్ బై ఆస్పిరెంట్స్. ప్రపోజ్ ఎందుకు వచ్చింది మధ్యలో? అంటే వీడి చెక్ బాక్స్ అంతా టిక్ బాక్స్ అయిపోయింది కదా. ఓ, చెక్ బాక్స్ అంతా టిక్ బాక్స్ అయిందా? అందుకని చెప్పేసి ఆగుతలేడా? మరి యుఎస్ ప్లాన్ ఏమైంది? మనోడు ఈ ఆలోచనలు ఉంటే నీకు మళ్ళీ టైటిల్ గుర్తు చేయాలి, నువ్వు కూడా తొందరగా కూసేస్తున్నావు. కుయ్యను. సో అట్లాగా వీసా స్లాట్ బుక్ చేసుకునే టైం వచ్చింది. సో ఇద్దరు ఒకే రోజు వీసా స్లాట్ కూడా బుక్ చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ వాడికి 10th జూన్ వచ్చింది, ఆ అమ్మాయికి 10th జూన్ వచ్చింది, వాడికి 11th జూన్ వచ్చింది. ఓకే, నైస్. సో వాడు అక్కడ పోయిన తర్వాత ప్లాన్ అన్నాడు ఫస్ట్ యాక్చువల్ కన్ఫెషన్ లా, కానీ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు వీసా ఇంటర్వ్యూ నుంచే.
సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. అమ్మాయికి 10th ఇచ్చారు, అబ్బాయికి 11th ఇచ్చారు. అమ్మాయిని రిఫరెన్స్ గా వాడుకోవచ్చు యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్ టు స్పీక్. చోట కాబట్టి ఇద్దరు కలిసి ట్రైన్ లో జర్నీ ప్లాన్ చేశారు. ఓకే, సో ఎక్కడ వాళ్ళ లొకేషన్ లో కాదు, సో వేరే లొకేషన్ లో, సో ఇద్దరు కలిసి ట్రైన్ ఇద్దరం కలిసే వెళ్ళాం. ట్రైన్ జర్నీ విత్ లౌడ్ వన్ అస్సలు డ్రీమ్ లా ఉండే. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని. కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది. వీసా పడిపోద్దులే, సో వీసా కొట్టేసి ప్రపోజ్ చేయాలని ఫుల్ గా ప్రిపేర్ అయ్యాడు. ట్రైన్ జర్నీలో ఇదంతా ప్లాన్ చేసిండు మనోడు. మనోడు ఏంటంటే మంచి కాన్ఫిడెంట్ ఉన్నాడా, కాకపోతే ఒలికిస్తారు వీసా చేస్తే వచ్చేసిద్ది అంతే. నేను ఇట్లా వచ్చి హే ఇట్స్ మీ అనడం తోటే హే యువర్ స్టాంప్ వెల్కమ్ టు యుఎస్ఏ అనుకోని మనోడు ఫుల్ కాన్ఫిడెంట్ గా వీసా వచ్చింది. మనోడు కాన్సన్ట్రేషన్ అంతా వేరే దగ్గర ఉంది, వీసా ఇంటర్వ్యూ దగ్గర ఏడుంది. అసలు ఎంత ప్రిపేర్ కావాలా దానికి, ఇంత శాతపాఠం ఉంటది. సో June 10th తనకి వీసా అప్రూవ్ అయింది. నెక్స్ట్ డే నా వీసా రిజెక్ట్ అయింది. అనుకున్నా కాన్సన్ట్రేషన్ అంతా వేరే దగ్గర ఉంటే ఇక్కడ ఎందుకు వస్తుందరా. ఇంతకు అమ్మాయిది ఏమైంది మరి? అమ్మాయిది వీసా అప్రూవ్ అయిపోయింది. అమ్మాయిది అయింది, అబ్బాయిది దో బిందా. ఓకే నైస్. ఇంకా వినేందుకు దక్కింది. నైస్, కంటిన్యూ నెక్స్ట్. సో వీసా రిజెక్షన్ కన్నా తను నన్ను వదిలి వెళ్ళిపోయిద్దనే బాధ ఎక్కువ ఉంది వీడికి. యుఎస్ కి వదిలి వెళ్ళిపోయిద్దనా? ఓకే. ఏమున్నది, మార్చి కాకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీసా ఎంటర్ కాకపోతే మళ్ళీ 45 days ఇంకోటి పెట్టుకోవడమే అంతే. వీసా రాలేదన్న బాధ కంటే మనోడికి అమ్మాయి వెళ్ళిపోయిద్దన్న బాధ ఎక్కువ అయిపోయింది. ఇట్స్ సో నా పాస్పోర్ట్ చూసి నాకన్నా తనే ఎక్కువ ఫీల్ అయింది, ఏడ్చేసింది కూడా. ఓకే. ఇక్కడ పాస్పోర్ట్ చూసి అంటే తెలుగు వాళ్ళకి చెప్తున్నా, మ్యాటర్ ఏంటంటే మనకి వీసా వచ్చిందంటే వీసా ఆఫీసర్ పాస్పోర్ట్ తీసేసుకుంటాడు. ఇన్కేస్ రిజెక్ట్ అయితే ఏంటి అంటే పాస్పోర్ట్ తీసుకోపా నీ పాస్పోర్ట్ నువ్వు అని చెప్పి పంపిస్తాడు అనమాట. సో ఆయన కౌన్సిలర్ నుంచి బయటకు వస్తుంటే పాస్పోర్ట్ చేతిలో చూపించిండు అంటే దట్ మీన్ మై వీసా గాట్ రిజెక్టెడ్ అని అర్థం. రైట్. సో పాస్పోర్ట్ చూసి ఇంకా ఏడ్చేసిందమ్మా. పక్కనే చాయ్ బండి ఉంటుంది, చాయ్ తాగిపియాల్సింది. ఏడ్చేసి నా వీసా కూడా రిజెక్ట్ అయితే బాగుండు, నువ్వు ఇక్కడ ఉండిపోతున్నావు, నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి పాపం తను ఎమోషనల్ ఫీల్ అయింది అమ్మాయి. దిస్ ఇస్ సో డీప్. సో ఇక్కడ ఏంటి మళ్ళీ వీసా పోయింది, దానికి వీడు బాధపడట్లా, ఆ అమ్మాయి ఏడుస్తుంది అని చెప్పి వీడు మళ్ళీ కన్సోల్ చేస్తాడు. అబ్బా మళ్ళీ కన్సోల్ అంటే యాక్చువల్లీ ఈయన్ని కన్సోల్ చేయాలి. జనరల్లీ వీడి వీసా పోయిందని చెప్తే ఈయన్ని వాళ్ళు కన్సోల్ చేయాలి. కానీ ఇది నార్మలే కదా, ఇగో అంతేలే, అమ్మాయిని ఎప్పుడు కన్సోల్ చేయాలి. రైట్. అంటే వీడు బాధపడట్లా, వీడి బాధ ఎక్కువ ఉంది కాబట్టి కన్సోల్ చేస్తున్నాడు. ఇదేం దరిద్రం రా బాబు, వాడు వీసా పోయిందన్న బాధ కంటే అమ్మాయి ఏడుస్తుందని ఆలోచిస్తున్నాడు ఇది. సో అట్లాగా బాధపడుతున్న అమ్మాయిని రూమ్ కి తీసుకొచ్చాడు. అంటే వాళ్ళిద్దరు రూమ్ తీసుకుంటారు కదా అవుట్ ఆఫ్ స్టేషన్. ఐ థింక్ వాటో వాట్ ఓకే వాళ్ళు ఐ షుడ్ ఐ హావ్ దట్ మైండ్. అకామిడేషన్ నుంచి కౌన్సిలేట్ కి వెళ్ళి ఇక అమ్మాయి ఏడుస్తుందని చెప్పి మళ్ళీ ఇక అంటే ఇక వీసా రావడంతో ఆ ప్లేస్ కి ప్లేస్కి వెళ్ళాం, ఇక్కడ లంచ్ చేద్దాం అనుకోకుండా మళ్ళీ కౌన్సిల్ చేయడానికి అకామిడేషన్ తీసుకొచ్చాడు. ఓకే. సో తను ఆఫ్ లోనే ఉంటూ పక్కనే వెళ్ళి కూర్చొని మాట్లాడించా. తను నా హ్యాండ్ హోల్డ్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ లో వచ్చేస్తుందని ఏదో చెప్పేలోగానే నేను తనకి కిస్ చేశాను. అంబర్ వాసన వస్తుంది. ఆ వైఫ్స్ వచ్చి ఉంటాయి. అరే అమ్మాయి ఏడుస్తుంటే బుద్ధెట్ట పెట్టబుద్దేంద్రా బాబు, అదే నీ గర్ల్ ఫ్రెండా ఏంటి? సో బ్రాకెట్ నా లైఫ్ లో బిగ్గెస్ట్ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్ అండ్ బ్లండర్ మిస్టేక్. నా మీద నాకే అహస్యం అనిపిస్తుంది, చేశాను నాకే తెలియట్లేదు. ఓకే, ఎందుకంటే వైబ్స్ వచ్చి ఉంటాయి మనం అనుకున్నాగా, ఓయో రూమ్ వైబ్స్. తను వెంటనే నన్ను తోసేసి లాగిపెట్టి ఒక్కటి స్లాప్ ఇచ్చి బ్యాగ్ పెట్ చేసుకుని హోటల్ రిసెప్షన్ ఏరియాకి వెళ్ళిపోయింది. తర్వాత చాలా ట్రై చేశా మాట్లాడడం, బట్ తను రెస్పాండ్ అవ్వలేదు అండ్ ట్రైన్ లో కూడా మాట్లాడలేదు. అవసరమా? నువ్వు చెప్పింది కరెక్టే, వీడు తొందరపడ్డ కోయిలే వీడు.
ముందే కూస్తుంది. కూసిండు, తూలు తీరింది, చెంప పగిలింది, గట్టిగా ఇచ్చుంటది, ఎర్ర ఏంటది అది. డెస్టినేషన్ రీచ్ అయ్యాక తన లాస్ట్ వర్డ్స్, నీలాంటి ఇడియట్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ట్రస్ట్ చేయడం నాది తప్పు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని వెళ్ళిపోయింది. అన్నిట్లో అబ్బా, బ్లాక్ చేసింది. ఆ అండ్ అమ్మాయి అప్పటి చూడు. నుండి చాలా ట్రై చేసి మాట్లాడేకి, బట్ నో యూస్. ఆ అమ్మాయి చూడు ఎమోషనల్ గా కనెక్ట్ అయింది వీడికి. ఇన్ని రోజులు ఆగినోడు లాస్ట్ లో అంటలే, వాడు కూడా పైన ఉంటాడు, నా వీసా ఎట్లా దొబ్బింది కానీ ఏదైనా వర్కౌట్ చేసుకుందాం అనుకుని ఉంటాడు. సో తను ఆగస్ట్ 2nd వీసా యుఎస్ఏ ఫ్లై అయింది. నేను ఇంకో అటెంప్ట్ కూడా ఇవ్వలేదు, నా ప్లాన్ డ్రాప్ చేస్తా. ఏ? అంటే అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా నాకు వీడేంది, వీడు అమ్మాయి అక్కడ పోయిందని తెలిసినా, సేమ్ యూనివర్సిటీకి పోయిందని తెలిసినా, వీడు ప్లాన్స్ వేసుకున్నా కూడా మళ్ళీ ఎందుకు డ్రాప్ చేసిండు? దిస్ ఈస్ రాంగ్ మిస్టేక్ మ్యాన్, ఐ కెన్ సే. ఇప్పుడు కన్ఫెషన్ ఇస్తున్నాడు. నా లైఫ్ లో ఇంతకన్నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఉండదు కూడా, ఉండకూడదు కూడా. ఐ హోప్ ఈ పోస్ట్ తనకి రీచ్ అవుతుంది అనుకుంటున్నా. అరే నిన్ను ఈ పోస్ట్ కనుక చూస్తే మళ్ళీ కొట్టిద్దిరా బాబు ఆమె. ఇఫ్ తను చూస్తే ఈ వర్డ్స్ ని నా కోసం, తన కోసం, ఐ లవ్ యూ సో మచ్, నువ్వే నా ఫస్ట్ లో, అండ్ ఐఎమ్ వెరీ సారీ, కన్సెంట్ లేకుండా గర్ల్ ని టచ్ చేయడం కూడా చాలా తప్పు అని అనుకునే నేను ఇలా చేస్తా అనుకోలేదు. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో కూడా తెలియదు, బట్ నీ దగ్గర ఎలా నేను బ్యాడ్ అవ్వడం తీసుకోలేకపోతున్నా. ఇదొక నిబ్బా చేష్టలు ఇవి. ఏంటంటే థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇదొక నిబ్బా చేష్టలు. ఆ అమ్మాయి కనుక ఆ రోజు లాగిపెట్టి కొట్టకపోయేది ఉంటే అని అయిపోయేటిగా. ఆబ్వియస్లీ ఇప్పుడేమో నీతి కథలు చెప్తాడు మనోడు. ఏది, నేను మిస్టేక్ చేసిన, ప్లీజ్ డూ యాక్సెప్ట్ అంటే ఏంటి? ఆ అమ్మాయి యుఎస్ నుంచి వచ్చి ఇండియాకి వచ్చి నీకోసం కొత్తది అనుకుంటున్నా, మూసుకొని కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. అండ్ ఆ వీసా ప్లాన్స్ ఎట్లా సగం వరకు వచ్చినాయి కదా, ఇంటర్వ్యూ కదా పోయింది, 2 సార్లు గట్టిగా ట్రై చేయి. ఈసారి ఏ అమ్మాయితో మాట్లాడకు, ఏ టెలిగ్రామ్ లో పరిచయం అయినా కూడా ఏ అమ్మాయితో మాట్లాడకు. సో కౌన్సిలర్ ఇచ్చిన వీసా ఇంటర్వ్యూస్, దాని ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నీ బాడీ లాంగ్వేజ్, ఏ డ్రెస్ వేసుకోవాలి, అవన్నీ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఈసారి ఒక్కడివే ట్రావెల్గా వీసా ఆఫీస్కి. ఎవ్వరు వద్దు. నీ మొబైల్ పట్టుకోవాలన్నా ఏమన్నా పట్టుకోవాలన్నా అక్కడ లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్లో పెట్టుకో. ఓకే, లేదా చాయ్ బండి 100 రూపాయలు ఇస్తే ఆడ పెట్టుకుంటాడు ఆడ. ఓకే, ఒక్కనివి పో వీసా ఇంటర్వ్యూ, ఫస్ట్ యూఎస్లో స్టెప్గా, దాని తర్వాత చూసుకుందాం. ఓకే, ఈ కన్ఫెషన్లు పెట్టి చేసిన ఏం దొబ్బదు. ఫస్ట్ కాన్సన్ట్రేట్ అని ఇది మనోడు ఇది అయిన తర్వాత ఏమైనా పెట్టిండా, ఏం చదువుతానా లేకుంటే జాబ్ చేస్తానా? అది జాబ్ లేదు, చదువు లేదు, ఏం పాడలేదు. అమ్మాయిలో నేను ఫస్ట్ టైం లైఫ్ లో చేసిన ఫస్ట్ మిస్టేక్ అంట. రే ఇప్పటి వరకు అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయి ఉండి అక్కడ అదేంది తనకు నచ్చిన అబ్బాయిని సెట్ చేసుకొని ఉంటది. ఇది మన ప్రీవియస్ స్టోరీకి మ్యాచ్ అయింది, కంటిన్యూషన్. అవును కదా, కరెక్ట్, రైట్. అరే అవునరా, మన వీడియో 1కి మ్యాచ్ అయింది. ఓకే కరెక్ట్. అంటే వీళ్ళు అందరూ అనుకొని పెడతారు ఏంది కన్ఫ్యూషన్స్. కోఇన్సిడెన్షియల్ ఇట్ మ్యాచ్డ్. ఇది కూడా మళ్ళీ కోఇన్సిడెన్షియల్ మ్యాచ్డా? ఓకే, వాడు కోఇన్సిడెన్షియల్ అమ్మాయిని కలిసిండు, మనకు కోఇన్సిడెంట్ గా మనకు ప్రీవియస్ కన్ఫెషన్, ఈ కన్ఫెషన్ మ్యాచ్ అయింది. సో గైస్, సో ప్రీవియస్ కన్ఫెషన్ కూడా చాలా బాగుంటది. ఇఫ్ యు ఆర్ ల్యాండింగ్ ఆన్ దిస్ వీడియో, మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్రీవియస్ వీడియోని కూడా చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే, ఇంటెన్షన్ అర్థమైంది. యాక్చువల్లీ మేము ఎందుకు కనెక్ట్ చేసినామా అని మీకు ఇంటెన్షన్ అర్థమైంది. అండ్ మోర్ ఓవర్ గైస్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా ఇలాంటి కన్ఫెషన్స్ చదవాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. మాకు కామెంట్స్ కూడా ఇవ్వండి ఏదన్నా. సో విల్ టేక్ ఇట్ ఎస్ పాజిటివ్లీ. బూతులు ఒక్కటి అవాయిడ్ చేసి జెన్యున్ కామెంట్స్ ఇవ్వండి. యా, సో కామెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ పోస్ట్ మీద? చాలా ఉన్నాయి. లెట్స్ గో టు కామెంట్స్ గైస్. వాల్తేర్ వైట్, నువ్వు ఇండియాలో ఐ మిస్ యూ అంటావు, అక్కడ యుఎస్ఏలో లవ్ యూ అని ఇంకొకటి ఎంటర్ అవుతాడు. యా, మనం ఇందాక అనుకుందే కదా, ఇప్పటివరకు ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయి ఉంటది, అతనికి అదేంది కొంచెం ఇంకొకరికి ఎమోషనల్ టచ్ అయిపోయి ఇప్పటివరకు మూవ్ ఆన్ అయిపోయి ఉంటది. వీసా రిజెక్ట్ అయినా బాధ లేదు, కానీ తను వెళ్ళిపోయిందని బాధగా ఉందంట. కరెక్టే కదా, ఈ కెరియర్ గురించి ఫోకస్ లేకుండా అమ్మాయి నన్ను తప్పుగా అర్థం చేసుకుందంట. ఇదే అంటున్నా కదా నిబ్బా అని. ఇక్కడ వాడు రెడ్ ఫ్లవర్ అయ్యాడు అని వానికే తెలియట్లే అంట. కర్మరా బాబు. జాన్ స్నో అంట, జాన్ సిన్సింగ్ కదా. ఓకే, అదే వీసా అప్రూవ్ అయ్యి ఉంటే ఇద్దరు వేసుకొని ఉంటారు. నువ్వు ఇందాక అన్నావు చూడు, ఇద్దరు వేసుకుని అంటే మీరు అయిపోయేది ఇప్పటి వరకు.
ఈరోజు కన్ఫెషన్ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది మాడు బాగా పెట్టిండు కన్ఫెషన్ దగ్గ యాప్ట్ టైటిల్ అది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మాకు ఇంకా కన్ఫెషన్స్ చదివి ఇంకా వీ కెన్ డూ మోర్ రియాక్షన్స్ ఆన్ దిస్. సో మీ కామెంట్స్ కూడా ఇంపార్టెంట్, మాకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్. లెట్స్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ కన్ఫెషన్.